తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైటెక్స్లో కొలువుల పండుగ సందర్భంగా మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. జామీందారులను జాగీర్దారుల నుంచి ఆ భూములను తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద 25 లక్షల ఎకరాల భూ పంపకాలు ఈ తెలంగాణ భూగడ్డ మీదనే జరిగినాయి. ఇదే కాదు, పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలు ఆదివాసీల కోసం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు పోడు భూముల పట్టాలను పంచివ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో భూమికి, ఇక్కడున్న పేదవాడికి, ఈ ప్రజలకున్న అవినాభావ సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం. ఈ తల్లికి బిడ్డకున్న సందర్భంలో ఎవరైనా భూతల్లిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు వీరోచితంగా పోరాటాలు చేసి వీరులుగా నిలబడి విజయం సాధించారు. ఆనాటి కొమరం భీముడి నుంచి మొదలు పెడితే మొన్నటి 2023 తెలంగాణ ఎన్నికల వరకు మీరు ఒకసారి చరిత్రను గమనించండి, ఒకసారి చరిత్రను పరిశీలించండి. ఈ చరిత్రలో భూమిని ఆక్రమించుకోవాలనుకున్న వాడిని, భూమిని చెరబట్టాలనుకున్న వాడిని ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధనదాహంతో, భూదాహంతో ఈ భూమిని చెరబట్టాలన్న ఆలోచనతో ఆనాటి పాలకులు ధరణి అని ఒక భూతాన్ని సృష్టించారు. ఆ ధరణి భూతమే వాళ్ళ భూదాహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకోవాలనుకున్నారు. ధరణి ద్వారా వాళ్ళు కొల్లగొట్టే భూములు లెక్కలు తెలియవద్దు, ప్రజలకు అర్థం కావద్దు అని అంటే మిమ్మల్ని బలివ్వాలి అని మీ విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థల్ని ధరణి ద్వారా కొల్లగొట్టాలనుకున్న వేలాది లక్షలాది ఎకరాల భూముల లెక్కలు పక్కాగా తెలిసిన విఆర్ఓ, విఆర్ఏలను తొలగించుకోకపోతే వాళ్ళ దోపిడీ గ్రామ గ్రామాన తెలుస్తుంది. వాళ్ళ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మిమ్మల్ని బలి పశువులుగా నిలబెట్టారు. అందుకే ఎప్పుడైనా విశ్వాసం కలిగిన కుక్కనైనా చంపాలి అని అంటే పిచ్చిదని ముద్రయ్యాలి అని పెద్దలు చెప్పారు. వాళ్ళ దోపిడీకి అడ్డుగా ఉన్న మీరు రేపు వాళ్ళ దోపిడీని ప్రజలకు వివరించే మిమ్మల్ని, విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థల్ని మిమ్మల్ని దోపిడీదారులుగా ఆనాటి నిజాం సర్కార్లో రజాకర్లు ఎట్లయితే గ్రామాల మీద పడి కొల్లగొట్టినరో ఈనాడు రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా విఆర్ఓ, విఆర్ఏలు ఈ గ్రామాల నుంచి కొల్లగొడుతుండ్రు, రైతుల భూములు గుంజుకుంటుండ్రు అని ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు చెప్పినా, మీరు మాట్లాడినా, మీరు కొట్లాడినా వినేవాడే ఆనాడు లేడు. ఆనాడు మిమ్మల్ని నిస్సహాయులను చేసి ఉన్న ఉద్యోగాలను తొలగించి మిమ్మల్ని చెట్టుకొకరిని, పుట్టకొకరిని ఎక్కడ పడితే అక్కడ విసిరేసిండ్రు. ఇదంతా చరిత్ర, ఇది నిజం. మీ కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి. అందుకే ఆనాడు నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలుపెట్టి వివిధ నియోజకవర్గాలు, వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ, పేదలతో మాట్లాడుకుంటూ, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిన. ఎవరిని కదిలిచ్చినా, అది ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేటు వ్యక్తి అయినా, పేదవాడైనా, దళితుడైనా, గిరిజనుడైనా ఈ ధరణి ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసినాం. ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే. కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా.
ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించడం, విడతల వారిగా చర్చించడం, రోజుల వారిగా నెలల కొద్దీ చర్చించడం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించడం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా, మీకందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూముల యొక్క సమస్యలు. ఈ రోజు యజమాని పేరు రాదు, అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది, లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విఆర్ఓ విఆర్ఏలే కాదు, తహసీల్దారులు ఈ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు